నువ్వు మాట్లాడించడం మంచిది కాదు. ఇది అంబేద్కర్ గారి మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నీ పేరు తొలగించినందుకు, అంబేద్కర్ గారి పేరు కనిపించే విధంగా ప్రజలు చేసినందుకు సంతోషపడు. నీ తప్పుని ప్రజలు సరిదిద్దారని భావించే గానీ తెలుగుదేశం పార్టీ మీదనో ఇంకొకళ్ళ మీద బురద జల్లద్దు. ప్రభుత్వం మీద అసలు బురద జల్లేటువంటి అర్హత నీకు లేదు. నీవు చేసినట్టు అరాచకాలు ప్రతి ఒక్క శాఖలో మేము చూస్తామంటే పోకలలుగా బయటకు వస్తా ఉన్నాయి. ఒక్కొక్క శ్వేత పత్రంలో నువ్వు చేసిన లోపాలు వస్తా ఉన్నాయి. ఈ రోజు ఏ సంక్షేమ శాఖలో చూస్తున్నా నువ్వు చేసినటువంటి కోతలమయమే కనిపిస్తున్నాయి, బకాయిలు కనిపిస్తా ఉన్నాయి. తర్వాత ఏ ఒక్క హాస్టల్ పోయినా బాత్రూమ్స్ బాగలేవు. అదే విధంగా కనీసం మంచినీటి వసతి బాగలేదు, శానిటేషన్ శుభ్రంగా లేదు, కాంపౌండ్ వాల్స్ పడిపోయినాయి, బాత్రూమ్ బోర్డులు కూడా లేని పరిస్థితి. దీనికి కారకులు ఎవరు? 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి పాపాలు ఎవరు పడుతున్నారు? ఈ రోజు తప్పుడు పత్రికను, ఒకటి అసత్యాల పత్రికను అడ్డం పెట్టుకొని రోజుకు ఒక వార్తలు రాస్తున్నావు. 5 సంవత్సరాలు నీ పేపర్ ని ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త కథనాలుగా తీసుకొస్తున్నట్టు చేస్తున్నావు. ఈ రోజున నిజమైన అంబేద్కర్ వాదులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. విజయవాడ నగరంలోనే కాదు, రాష్ట్రంలో